వాక్యం బోధించడానికి అనేకమైన ప్రాంతాలు ఖాళీ నడకలనే నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ దినాల్లో ఇప్పట్లాగా బైక్స్, ఇప్పట్లాగా కార్లు అవేవి లేవు కదండి. ఆ దినాల్లో ఎంత దూరమైనా కూడా ఖాళీ నడకలనే వెళ్ళేవారు. అయితే ఒక మంచి ఆకలి సమయంలో, మధ్యాహ్న సమయంలో మరి చేను పంట గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు యేసయ్యతో పాటు శిష్యులు కూడా. అయితే శిష్యులు ఏం చేశారు? ఆ పంట పొలం కూడా నడిచి వెళ్తున్నప్పుడు అక్కడ ఏవో కొన్ని ధాన్యపు గింజలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జొన్న కంకి అనుకుందాం, ఒక మొక్కజొన్న కంకి అనుకుందాం, లేదా ఒక చిన్న మినుము, ఏదో సంథింగ్ పొలంలో మరి పంట పొలాల్లో నడిచి వెళ్తూ ఉండగా కొన్ని పనులను తీసుకొని కొన్ని గింజలు తినుకుంటూ వెళ్తున్నారంట. కొన్ని గింజలు తీసుకొని తినుకుంటూ వెళ్తున్నారంట. అది కూడా ప్రధాన యాజకులకు ఎలా కనబడుతుందండి? పాపముగా కనబడుతుంది. ఎంత సిల్లీ ప్రశ్న చూడండి, ఆలోచించండి. ఈనాడు మంచి వారిని చెడ్డవారిగా క్రియేట్ చేయాలంటే చిన్న చిన్నవి చాలు వాళ్ళకి, చిన్న చిన్న తప్పుదాలు చాలు వాళ్ళకి. ఈ చిన్నవి పెద్దవిగా క్రియేట్ చేసేస్తారు. టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద పెద్ద తప్పుదాలుగా క్రియేట్ చేసి ఒక మంచి వారిని నేరం చేసేవాడిగా క్రియేట్ చేయగలుగుతుంది సమాజం. ఆనాడు కూడా అదే చేస్తుంది. యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నారు? నీ శిష్యులు విశ్రాంతి దినమున పంట చేయని పనులను వేరుకొని తినడం తప్పు కాదా అంటున్నారు. ఏమండి, దానికి యేసయ్య ఏం జవాబు చెప్తున్నాడో చూద్దాం. అది కూడా తెలుసుకున్న తర్వాత మనం వివరణలో కింది వచనంలో ఆయన వారితో ఇట్లా, నేను తాను తనతో కూడా ఉన్న వాళ్ళను ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో, 4వ వచనం నుంచి, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్న వారైనను తినకూడని సముఖపు రొట్టెలు తిన్నారు కదా, అవి మీకు తెలియదా అంటున్నాడు. యేసయ్య జవాబుతో పాటు ప్రశ్నలు వేస్తున్నాడు చూడండి వాళ్ళకి. తెలివి మందులు చేసే పని ఇలా ఉంటుంది. యేసయ్య వారైతే మూర్ఖపు ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అర్థమైన ప్రశ్నలు ఇవన్నీ. ఏంటి? పాపులతో కూర్చున్నాడే అనేది అర్థమైన ప్రశ్నలే. నీ శిష్యులు పొలం కూడా వెళ్తూ కొన్ని గింజలు ఎదుగు తింటున్నారే, ఇది తప్పుగా అన్నారడం ఇది సిల్లీ ప్రశ్ననే. అయితే యేసయ్య చెప్పిన జవాబు, దానితో పాటు వస్తున్న ప్రశ్న ఆలోచింప చేయదగినటువంటి ప్రశ్నలు. ఆ శాస్త్రులకు, పరిసయ్యులకు మైండ్ తిరిగే ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన. వాళ్ళకి అర్థమవుతున్నాయో లేవో, కానీ ఈనాడు మనకు కూడా అర్థమవుతున్నాయో లేవో నాకు తెలియదు. అర్థమవుతున్నాయని ఈ ప్రశ్నలు యేసయ్య జవాబు చెప్తూ ప్రశ్నలు వేస్తున్నాడు మనకి. మరి ఎంతమంది మనం ఇక్కడ శాస్త్రంలో ఉన్నామో, ఎంతమందిని పరిసయ్యులు ఉన్నామో, ఎంతమందిని ప్రధాన యాజకుల సంఘాల్లో ఉన్నామో మనందరూ అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నలను. ఏమంటాడు యేసయ్య? మీకు తెలియదా? ఆనాడు మరి దావీదు చేసిన పని మీకు తెలియదా? ఏం చేశాడంటే దావీదు ఆకలి కొని ఉండగా మందిరంలోని సముఖపు పెట్టెలో ఉన్నటువంటి రొట్టెలను తీసుకొని వచ్చి ఆనాడు తిన్నారు కదా. ఎప్పుడు? పరిశుద్ధ దినమే. ఇది మీకు తెలుసుకున్న శాస్త్రులారా, బోధించేవారు కదా మీరు, వాక్యం చదువుతున్నవారు కదా మీరు, మీకు తెలుసు కదా ఇదంతా, మీరు చూశారు కదా ఇదంతా. దావీదే చేశాడు కదా ఈ పని, మరి శిష్యులు తింటే తప్ప అంటున్నాడు యేసయ్య. నా శిష్యులు తింటే తప్ప, మరి ఆనాడు ఖండించలేకపోయారా? సముఖపు రొట్టెలనే తిన్నారు కదా పరిశుద్ధ దినం. మరి దావీదు చేసింది తప్పు కానప్పుడు ఇప్పుడు కూడా ఇది తప్పు కాదు, ఇది ఇప్పుడు కూడా తప్పు కాదు, ఆలోచించుకోండి అని వారికే ప్రశ్నలు వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక జవాబు చెప్తాడు 7వ వచనంలో, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్యము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను మీరు తీర్పు తీర్చకపోదురు. ఏమంటున్నాడు? సిగ్గుచ్చే మాట మాట్లాడుతున్నాడు యేసయ్య. ఎవరికి? శాస్త్రులకు, ప్రధాన యాజకులకు తలదించుకునేటువంటి జవాబు చెప్తున్నాడు. ఏమని జవాబు చెప్తున్నాడు తెలుసా? నేను వచ్చిన కారణం ఏంటంటే కనికరమును చూపించడానికి వచ్చాను. నేను ఈ భూమికి కనికరమును చూపించడానికి వచ్చా. ఏంటి కనికరం? శిష్యులు ఆకలి కొని ఉన్నారు, నడుస్తూ వెళ్ళినాం, అనేక గ్రామాల స్వార్థ వెదజల్లుతూ ఉన్నాం.
శరీరానికి ఆకలి అవుతుంది కదండి, ఎవరికైనా ఆకలి అయ్యింది, కొన్ని పనులను వేసుకొని తిన్నారు అంటే నేను వారిని తినద్దు అంటే నేను ఏమైతాను? ఇక్కడ దయలేని వాడను అవుతాను, కనికరము లేని వాడను అవుతాను. బైబిల్ ఏం చెప్తుంది? ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టమంటుంది, దప్పిక కొనిన వానికి దాహం ఇమ్మంటుంది, వస్త్రహీనునికి వస్త్రం ఇమ్మంటుంది. మరి ఇవి చేయకుండా నేను వారిని తినొద్దు అని నేను ఎలా చెప్తాను? అందుకని ఈ జవాబు చెప్తున్నాడు 7వ వచనంలో. ఏమంటున్నాడు? కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని కోరను. నా శిష్యులు ఆకలిని ఒకవేళ చచ్చిపోతే నేను బలి తీసుకున్నట్టే లెక్క అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆకలి కొని తింటున్నారు, తిననివ్వండి, తప్పేమీ లేదు అంటూనే ఏమంటున్నాడు తెలుసా? మీరు నిర్దోషులను దోషులను తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్త అంటున్నాడు. నిర్దోషులను దోషులను తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను కనికరములు చూపించడానికి వచ్చాను, బలిని తీసుకోవడానికి రాలేదు ఈ లోకానికి. మీరైతే ఏం చేస్తున్నారు? బలిని కోరుకుంటున్నారు, నిర్దోషిని దోషిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నెన్నో అభియోగాలు తయారు చేసుకుంటున్నారు, మీరు ఎన్నెన్నో నేర స్థాపనలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటూ, ముష్కరులారా, సర్వ సంతానారా, మీరు ఎన్నాళ్ళు బుద్ధి లేకుండా జీవిస్తారంటాడు వాళ్ళకు. సర్వ సంతానం మీరందరూ ఎందుకంటే ఒక నిర్దోషిని దోషిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రశ్నల చిక్కుల్లో పెట్టాలని, యేసయ్యను చిక్కుల్లో పెట్టాలని. ఇలా అడిగితే ఏం చెప్పలేడు కదా, నీ శిష్యులే తప్పు చేస్తున్నారే, నీ శిష్యులే తింటున్నారే, నువ్వే దేవదూషణ చేస్తున్నావే అని ఆయనని కించపరచడానికి మీరు ప్రయత్నించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 3వ నేరారోపణ. 4వ అభియోగం కూడా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం తెలుసుకుందాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 15వ చదువుదాం ఒకసారి. 15వ అధ్యాయము సారీమా అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. అదే కాదు 19వ అధ్యాయము 6 నుండి 9 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని అక్కడ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండగా అక్కడ శిష్యులకు ఒక అభ్యంతరం కలిగిందంట. ఒక అభియోగం, ఒక డౌట్, లేదా యేసయ్య మీద ఒక నేరం మోపాలని వారు ప్రయత్నిస్తున్నారు. కింద వచ్చిన చదవండి. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించదని వారు ఆయన్ను అడగగా, యేసయ్య మీద మోపుతున్నటువంటి 4వ అభియోగం ఏంటంటే ఏమంటున్నారు? పరిత్యాగ పత్రిక అంటే అర్థమైందా మీకు? ఏమంటే పరిత్యాగ పత్రిక అంటే విడాకులు, తెలుగులో విడాకులు. యేసుక్రీస్తు ప్రభువు తన ధర్మశాస్త్ర గ్రంథంలో పాత నిబంధనలో ఏమన్నాడు? మనం ఇందాక పై వచనంలో చదువుకున్నాం. ఏమని తెలియజేశాడండి? కాబట్టి మీ బాలికలు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అనేది బైబిల్లో దేవుడు పాత నిబంధనలు రాసించాడు. యెహోవా దేవుడు. వివాహం ఒక్కసారి జరుగుతుంది. ఒక్క వివాహం ద్వారా ఐక్యపరచబడినటువంటి వీరిద్దరు కూడా ఏక శరీరం అవుతారు. వీరిరువురిని ఏ ఒక్కరు కూడా విడదీయడానికి వీలు లేదు అనేది పాత నిబంధనలో మనకు ఆజ్ఞాపకంగా దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా ఇది ఉంది, లేదని కాదు. అయితే తర్వాత కొన్ని సందర్భాల్లో దానికి కూడా కొన్ని వెసులుబాటులు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆశించాడు. అయితే ఇక్కడ మన కింద వారి మోపినటువంటి నేరారోపణ ముందు మనం చదువుకుంటున్నాం.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేయాలో చెప్పాడో తెలుసా? నిజంగా ఇది అర్థమైతే కనుక చాలా మంది ఈనాడు వ్యభిచారం చేయరు, చాలా మంది పాపం చేయరు, చాలా మంది భార్యలను భర్తలను విడనాలు. అంటే దేవుడు ఇక్కడ పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అన్నాడంటే అందరు విడాకులు చేయాలని అర్థం కాదండి. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అంటే మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాగా మోషే సెలవిచ్చాడు. ఏంటంటే ఆ దినాల్లో పురుషులు ఎలా ఉన్నారంటే వివాహం చేసుకొని భార్య ఇంట్లో ఉండగానే అనేక మంది ఉపపత్తులను తెచ్చుకునేవారట. అనేక మంది స్త్రీలతో పాపము వ్యభిచారము చేసేవారట. భార్య ఇంట్లో ఉండగానే అనేక మంది స్త్రీలతో మీరు పాపం చేస్తూ ఉండగా మోషే కొన్ని సందర్భాల్లో అవన్నీ చూసి ఏమని చెప్పాడు కదా? భర్త పాపం చేస్తూ ఉండు, భర్త తన జీవితం తను ఆనందంగా అనిపిస్తున్నప్పుడు భార్య వాటిని భరించాల్సిన అవసరం లేదు కనుక పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమె కూడా వివాహం చేసుకోవచ్చని కొంత వెసులుబాటు కల్పించాడు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో. అయితే ఈ శాస్త్ర పరిస్థితి అదంతా చెప్పరు, వారికి ఇష్టమైన వాటిని చెప్తారు. ఈనాడు మనం వాక్యం చెప్తే కూడా ఇంత పెద్ద వాక్యం చెప్పిట్టాం, అందులో ఒకటి ఏదో పుచ్చుకుంటుంది, ఆ పుచ్చుకునేది నా కోసమే చెప్పినాం అంటారు. మొత్తాన్ని చెప్పదే గంట సేపు చెప్పిన మెసేజ్లో మంచి ఉంటుంది కదా, 40% మంచి ఉంటుంది కదా, 40% నిన్ను హెచ్చరిక చేసే వాక్యం ఉంటుంది కదా. ఏదో ఒక మాట పుచ్చుకుంటే ఆ మాట నాకే చెప్పావు, నన్నే బాధ పెట్టావు అంటే అది తప్పండి. శాస్త్రుల వల్ల నీ జీవితం ఉందని అర్థం చేసుకో, ప్రధాన యాజకుల వల్ల నీ ఆలోచనలు ఉన్నాయని అర్థం చేసుకో. ఎందుకంటే సందర్భాన్ని బట్టి వాక్యము నిన్ను గాయం చేస్తుంది, సందర్భాన్ని బట్టి వాక్యము నీ హృదయాన్ని మోస్తుంది. ఎందుకంటే వాక్యము రెండంచులు గల ఖడ్గమని ఉంది. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కత్తి అది అంతే. ఇటైనా కట్ చేస్తుంది, ఇటైనా కట్ చేస్తుంది. ఏదో ఒక మాట చేత నిన్ను గాయం చేస్తుంది ఖచ్చితంగా, నిన్నే కాదు చెబుతున్న నన్ను కూడా గాయం చేస్తుంది. ఒకటి అర్థం చేసుకోవాలి, ఈనాడు చాలా మంది మూర్ఖపు జనం ఒక బోధ చేస్తున్నామంటే ఈ వాక్యం మాకు అవసరం లేదనా మీరు అనుకుంటున్నారా? బోధిస్తున్న మాకు కూడా అండి మీ హెచ్చరికలు చెప్తున్నానంటే కేవలం మీకు మాత్రమే అని కాదు, ఇది నాకు కూడా, ఈ వాక్యం నాకు కూడా, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు బోధిస్తున్నాను. అంటే ఈ వాక్యం నన్ను కూడా ఏం చూపిస్తుంది? నీ హృదయాన్ని సరి చేసుకొని నా వైపు కూడా చూపిస్తుంది వాక్యం. మరి బోధిస్తూ ఉండగా బోధకుల మీదకి ఎందుకు దౌర్జన్యం? నా కోసమే చెప్పేవాళ్ళు నువ్వు ఎలా అంటావు? బోధకుడి కోసమే చెప్పుకుంటున్నాడేమో, బోధకురాలి తన కోసం చెప్పుకుంటుందేమో. నీ హృదయం ఎందుకు బాధపడుతుంది? కారణము నీ ఆలోచనలు తప్పుడు మార్గంలో నడుస్తున్నాయి, నీ ప్రవర్తన తప్పుడు మార్గంలో ఉంది. సరి చేసుకోమంటున్నాడు దేవుడు. వాక్యం ద్వారా సరి చేసుకో, సరి చేసుకోలేకపోతే నేను ఎవరు బాగు చేయలేరు. ఇంకా వాక్యమే నేను బాగు చేయలేకపోతే ఎవరు బాగు చేయలేరండి. వాక్యం ఎందుకు వచ్చాడు దేవుడు అంటే ఎప్పటికప్పుడు మనిషి తన ప్రవర్తనను సరి చేసుకోవడానికి వాక్యం ఉంది. కాలక్షేపానికి కాదు వాక్యాలు బోధించబడుతుంది. ఎందుకంటే మన మనసు ఎలాంటిదంటే స్థిరమైనది కాదు, అస్థిరమైన మనసు మనది. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా బయటికి వెళ్ళగానే లోకంలో పాపంలో జీవిస్తాం. కాబట్టి మనల్ని మనం హెచ్చరించుకోవాలి, మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలంటే ప్రతిరోజు మనకు వాక్యం అనే ఆహారం అవసరం. ఈ వాక్యం ద్వారానే మన నడకను మనం సరిదిద్దుకుంటాం. అంతేకాని ఒకరిని ఉద్దేశించి చెప్పేది వాక్యం కాదండి. అసలు ఒకరిని ఉద్దేశించి చెప్పడానికి అతడు ఏమైనా తప్పులు చేస్తున్నాడా, ఆమె ఏమైనా తప్పులు చేస్తుందా, ఏమైనా లిస్ట్ ఉందా, చిత్ర రాయబడిందా? ఓకే, ఒకవేళ బోధకుడు ఒకరిని ఉద్దేశించి బోధిస్తున్నాడు అనుకుందాం, ఆ వ్యక్తి గురించి ఏమైనా లిస్ట్ రాయబడిందా అండి మందిరంలో? మందిరంలో రాయబడితే అలాగే చెప్పవచ్చు, ఫలానా వ్యక్తి ఇదిగో తప్పు చేస్తున్నాడు, ఆయన హెచ్చరించాలని చెప్పవచ్చు. కానీ ఎవరు ఏంటో నీ హృదయ తలుపులు ఏంటో నాకు తెలియదు, నా హృదయ తలుపులు ఏంటో నీకు తెలియదు. మరి నేను ఎలా నిన్ను గురించి బోధిస్తాను? నేను ఎలా నిన్ను టార్గెట్ చేసి బోధిస్తాను? అందుకనే ఇక్కడ కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు మూర్ఖులు దేవుని మీదనే నిందలు వేయాలని, యేసయ్యనే సెలవుకు అప్పచెప్పాలని
చిన్న చిన్న తప్పులను వెతుకుంటున్నారు. ఇది కూడా ఒక తప్పుగా కనబడుతుంది. ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది, నువ్వేమో ఇలా చెప్తున్నావే అని ప్రశ్నిస్తున్నారు. అందుకని సూటిగా వారికి జవాబు చెప్పాడు. మీ హృదయ కాఠిన్యమును బట్టే మోషేకి ఈ మాట రాశాడు. ఏమని? పరిత్యాగ పత్రిక ఇచ్చేయండి అన్నాడు. తప్పేం లేదంటున్నాడు. విడాకులు ఇచ్చేయండి. ఏ పురుషుడైతే తప్పు చేస్తున్నాడో, ఏ పురుషుడైతే వ్యభిచారం చేస్తున్నాడో భార్య భరించవలసిన అవసరం లేదు. వాడికి విడాకులు ఇచ్చేసి నీ జీవితంలో మంచి స్థానాన్ని చేరుకొని వెసులుబాటు కల్పించాడు మోషే. తప్పు లేదంటున్నాడు యేసయ్య. ఎందుకంటే పురుషుడు హృదయ కాఠిన్యము బాగాలేదు. సో మీరెలా నన్ను ప్రశ్నిస్తున్నారంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నేనైతే చెప్పను, నాకుగా నేను విడాకులు ఇచ్చేయండి, పరిత్యాగ పత్రికలు ఇచ్చేయండి అని నేను చెప్పను. మీ హృదయ కాఠిన్యమును బట్టి ఈ మాటలు చెప్పవలసి వస్తుంది. మీరు నడుచుకుంటున్న తప్పిన నడతలను బట్టి ఈ మాట చెప్పవలసి వస్తుంది. ఈ మాటలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి, పోయి చదువుకోండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ధర్మశాస్త్రాన్ని చదవండి పోయి. ఎందుకు ఈ మాటలు పలకవలసి వచ్చింది అన్న మాటను చదువుకొని మీ జీవితాలను మీరు సరి చేసుకోండి అనే వాక్యంలో సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఇలాగా దేవుని అనేక మార్లు చిక్కులు పెట్టడానికి అనేక సందర్భాల్లో ఆయన వెంటాడి వేధించినట్టుగా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి అభియోగాలు. ఇంకొక చివరి అభియోగం ఉంది. యేసయ్య యొక్క శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారట. చివరిది చెప్పేసి నేను ముగించేస్తున్నాను. యేసయ్య యొక్క శిష్యులు మరి చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారట. మత్తయి సువార్త చూద్దాం, 15వ అధ్యాయంలో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. పై వచనాల్లో చూద్దాం. పై వచనాల్లో శిష్యులు చేతులు కడుక్కోకుండా అక్కడ ఉంటుంది చూడండి. మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయించున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారము అతిక్రమించుచున్నారని వారిని అడిగిరి. ఏమడుగుతున్నారంటే యేసయ్య దగ్గరకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా పెద్దల పారంపర్య ఆచారాలను అతిక్రమిస్తున్నారే, చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారే అని ప్రశ్నిస్తున్నారంట. ఇది అసలు ప్రశ్నేనా అండి? అసలు ఇది ఒక తప్పేనా? చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు భోజనం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? ఇది తప్పు కాదా? నీ శిష్యులకు నువ్వు చెప్పలేవా అన్నట్టుగా యేసయ్యను కించపరిచి ఇక్కడ ప్రధాన యాజకులు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకు ఆయన జవాబు చెప్తున్నాడు. అందుకు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను బలపరచు మరియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిస్తాడు. ఓకే, మంచిదే. మీరు అడిగిన ప్రశ్న మంచిదే. ఏమని? నా శిష్యులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని మీరు అడిగారు, బాగానే ఉంది. అయితే నేను కూడా మీకు జవాబు ఒక ప్రశ్న వేస్తున్నా, చెప్పండి అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? మనం చదువుకున్నాము ఇందాక. అందుకు ఆయన ఏమన్నాడంట? మీ పాపము, మీ యొక్క పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞలను మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు? ఇది చెప్పండి ముందు జవాబు, నేను తర్వాత మీకు జవాబు చెప్తా అంటున్నాడు. నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి, నేను మీకు జవాబు చెప్తా అంటున్నాడు. ఇది ఒక రకంగా డిబేటే అనుకోవచ్చు కదండి. ఇది ఒక రకంగా డిబేటే. యేసయ్యతో వాదిస్తున్నారు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నలూపకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అందుకే యేసయ్య కూడా బాణముల లాంటి ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు అడిగిన ప్రశ్న నేను జవాబు చెప్తాను, అయితే దానికంటే ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి అంటున్నాడు. ఏమని? మీ పారంపర్య ఆచారాలను మీరు విడిచిపెట్టి మీరేం చేస్తున్నారు? మీరు తప్పు చేస్తున్నారు. ఏ తప్పు? ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఏ ఆజ్ఞ? తల్లిదండ్రులను మీరు ప్రేమించకుండా ఉన్నారే, మీ తల్లిదండ్రులకి మీరు అన్నం పెట్టబోతున్నారే, మీ తల్లిదండ్రులను మీరు దూషిస్తున్నారే. దీనికి జవాబు చెప్పండి, నేను పై ప్రశ్నకు జవాబు చెప్తా అంటున్నాడు యేసయ్య. వారి దగ్గర నోట మాట లేదండి. ఎందుకంటే శాస్త్రుల పరిసయ్యులు అనేకమైన పాపాలు చేస్తున్నారు.
యేసయ్య ఒక జవాబు చెప్తున్నాడు వాళ్ళకి. చూద్దాం 11వ వచనంలో, 15వ అధ్యాయం 11వ వచనంలో. జన సమూహములను పిలిచి యేసుక్రీస్తు ప్రభు జవాబు చెప్తున్నాడు చూడండి వాళ్ళకి. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించండి. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచనని వారితో చెప్పాడు. అర్థమైందండి లాస్ట్ మాట ఏమంటున్నాడు? వారిని అడిగాడు, మీరెందుకు మీ తల్లిదండ్రులను ప్రేమించడం లేదు? మీరు ఆజ్ఞను అతిక్రమించి మీరు వచ్చి నన్ను ప్రశ్న అడుగుతున్నారా? దీనికి జవాబు చెప్పాడంటే వారు జవాబు చెప్పలేకపోయారు. ఎందుకంటే తప్పులు ఎవరిలో ఉన్నాయండి? వారిలోనే తప్పులు ఉన్నాయి, వారిలోనే అభ్యంతరాలు ఉన్నాయి, వారే దుర్మార్గంగా జీవిస్తున్నారు. అయినా కూడా దేవుడు తనలో ఉన్నటువంటి ప్రశ్నకు జవాబు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేరే అర్థాలు చెప్పేస్తారు. నీ శిష్యులు కడుక్కోకుండా ఫోన్ చేశారు దానికి యేసయ్య జవాబు చెప్పలే అంటే అతనికి చేత కాల అన్నట్టుగా ఆయన క్రియేట్ చేసేస్తారు. కాబట్టి వారికి సూటిగా జవాబు చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? మనిషిని నోట పడినది అపవిత్రం కాదు కానీ నోట నుండి వచ్చినదియే అపవిత్రం అంటారు. అంటే నోట పడినదంటే ఏంటి? ఇప్పుడు శిష్యులు కడుక్కోకుండా అన్నం తిన్నారు, చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారు, కడుపులోకి అన్నం పోయింది. అది ఏమి అపవిత్రం కాలే. ఎక్కడి నుంచి అపవిత్రత వస్తుందో తెలిసిన? శాస్త్రుల నోటలో నుంచి అపవిత్రత వస్తుంది. ఏం అపవిత్రత? ప్రశ్నలని అపవిత్రత. చిక్కులు పెట్టాలా, అభియోగం చేయాలా, నేరం మోపాలా. ఏమని నేరం? నీ శిశువులు కడుక్కోకుండా తింటున్నారే, ఇది ఒక పాపం. వాళ్ళ నోటలో నుండే పాపం వస్తుంది, వాళ్ళ నోటలో నుండే దుర్మార్గత బయటపడుతుంది. ఆ దుర్మార్గులు వచ్చి ఒక పరిశుద్ధిని ప్రశ్నలు వేస్తున్నారు. నువ్వు తప్పు చేస్తున్నావే, నీ శిశువులు తప్పు చేస్తున్నావే, ఇది నువ్వు దేవుడివా అని ఇలా ప్రశ్న వేస్తారు. అందుకని వారి నోరు మూపించేశారు దేవుడు. ఏమని తెలుసా? మీ నోట నుండి వచ్చినది ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అపవిత్రమైన మాటే. నా శిష్యులు భోజనం చేసినంత మాత్రాన వారేమీ అపవిత్రము కాలేదు. జస్ట్ చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన వారేమీ అపవిత్రులు కాలేదు. కానీ మీ కడుపులోని ఏముంది? అపవిత్రత ఉంది. ఆ అపవిత్రతనే మీ నోటి ద్వారా బయటికి వస్తుంది. మీ కడుపులను కడుక్కోండి, మీ హృదయాన్ని కడుక్కోండి, మీ నోటిని కడుక్కోండి అని దేవుడు బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంగమా, మనం కూడా ఎవరినైనా చిక్కులు పెట్టాలని, ఎవరినైనా బాధించాలని, ఎవరినైనా మనం తప్పు నేరారోపణ మోపాలని చూస్తే కనుక ముందు నీ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని తీసేసుకో, నీలో ఉన్న అపవిత్రతను తీసేసుకో, నీ హృదయంలో ఉన్నటువంటి మత్సరము, అసూయ, కలహం, కుళ్ళు, ద్వేషం, పాపం ఇవన్నీ తీసేసుకో. ఆటోమేటిక్గా నీ నోట నుండి పవిత్రమైన మాటలే వచ్చేస్తాయి. నీ కడుపులోనే అపవిత్రత పెట్టుకొని నువ్వు పరిశుద్ధులను ప్రశ్నించడానికి, పరిశుద్ధుల మీద నిందలు వేయడానికి, పరిశుద్ధుల మీద నేరారోపణ మోపడానికి ప్రయత్నిస్తే మాత్రము శాస్త్రులకు పరిశైలకు పట్టిన గదే నీకు పడుతుంది, నాకు పడుతుంది, మనందరికీ పడుతుంది. ఎప్పుడో తెలిసిన మనం శాస్త్రం అయితే, మనం ప్రధాన యాత్రలు అయితే ఖచ్చితంగా వారికి పట్టిన గదే మనకు పడుతుంది. సో అలా ఉండకుండా యేసయ్య వారు ఎలా చిక్కులు పెట్టాలని చూసినా, ఎన్ని అభియోగాలు మోపాలని చూసినా అవి ఏవి కూడా పాపముగా నిరూపించలేకపోయారు వాళ్ళు. మన మీద కూడా అనేక మంది నేరారోపణ చేస్తారు కానీ అందులో ఏది సత్యం ఉండదు, ఏది ఉండదు. ఎన్ని మాట్లాడుతున్నా ఒక దినం దేవుడు వారికి జవాబిస్తాడు. వారి నోటిని మూపించడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి మాటలన్నీ మీ హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించి ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు పరిశుద్ధ వాక్యాలను మన విడికిలో దీవించి ఆశీర్వదించుగాక.